ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం కానీ ఉద్యమాలలో కానీ ఈ రాష్ట్రంలో ముందు నడిపించే జిల్లా కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాల జిల్లా. కరీంనగర్ జిల్లా నుంచి ఏ ఉద్యమం స్టార్ట్ అయినా ఈ రాష్ట్రంలో నలుమూలలు అంటుకొని ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి మన కరీంనగర్ జిల్లా, మన జిల్లా నుంచి ఈ బీసీ మన హక్కుల కోసం ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు. 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఇలా బీసీలు బానిసలుగా బతుకుతా ఉన్నాం. బీసీలు అంటే ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు మనల్ని అంత నాయకులే, కానీ లోపం ఎక్కడ? 60% ఉన్నటువంటి బీసీలో మనం ఓట్లేసే యంత్రాలుగా మారుతున్నాం. ఎలక్షన్స్ వచ్చేసరికి చాలామంది మేధావులు పెద్దలు చెప్తా ఉన్నారు, అరే 60% ఉన్నటువంటి బీసీలో మనం ఎవరికి మన ఓట్లు మనం వేసుకుంటే మనమే నాయకులం అవుతాం. ఈ రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది, ఈ రాజ్యం మనది, ఈ రాష్ట్రం మనది బాబు అని గత తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ మన బీసీలు ఎంతసేపు ఈ అగ్రవర్ణాల పార్టీలలో ఏ పార్టీలను వచ్చాక నేను ఒక పార్టీలో ఉన్నా. నేను కాంటెస్టెడ్ సిద్దిపేట, నేను 4th ప్లేస్ హరీష్ రావు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని. నేను ఎందుకు అంటున్నా అంటే బానిసలుగా బతుకుడు బంద్ చేయండి బీసీలారా దయచేసి. ఎందుకంటున్నా మన మాట మనకు కావాలి. మన వెనుక మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఉవ్వెత్తున ఎగసించడం మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న దానిలో కూడా బీసీల పాత్ర అమోఘం. అమరులైన బీసీ బిడ్డ ఎస్సీ బిడ్డలే. అగ్రవర్ణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరు అమరుడు కాదే. అంటే ప్రాణత్యాగం చేసేది మనమే, ఓట్లేసేది మనమే. 60% ఉన్న మనం మాత్రం గెలువం. 0.4% ఉన్నోడు, 10% ఉన్నోడు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, రాజ్యసభ పోతారు. మరి లోపం ఎక్కడుంది? మన దగ్గర ఉంది కదా. మరి మనం ఏం చేయాలి? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం మొన్న నుంచి కొట్లాడుతున్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బిడ్డ మేము 60% ఉన్నట్టు లెక్కలు తెచ్చినావు కదా, 42% రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో బిడ్డ మీరు తిరగలేని మన హెచ్చరికలు చేసిన మన మేధావులు దాన్ని ఓయిగా అరచేతిలో బెల్లం పెట్టి ఏం చేస్తున్నారు? మనం ఇక్కడ దాకా రాకిస్తున్నారు. ఓడంటాడు 42% మేమే ఇస్తాం, అది అమలు కాకపోతే మేము ఇస్తాం. నువ్వేదిరా ఇచ్చేది పోయి మా పర్సెంట్ ప్రకారం మాకు రిజర్వేషన్ రావాల్సిందే, ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా మా బీసీ బిడ్డలు ఎక్కడున్నా గెలుచుకోవాల్సిందే, గెలిపించవలసిన మన బీసీల మీద ఉంది. గత 77 సంవత్సరాలుగా మనం తప్పు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం మేల్కొనాలి. ఖచ్చితంగా మన బీసీ బిడ్డలనే మన ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మరి సభాధ్యక్షుడు చెప్పిండు 2 నిమిషాలు అన్నాను. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేను ఇంకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అప్పుడు ఏమనుకున్నాం? అందరం సకల జనుడు అందరం కలిసి అరే పోయి మన తెలంగాణ రాష్ట్రం అయితే మనకు కావాలనుకున్నాం. అప్పుడు మేధావులు అడిగిండ్రు, అయ్యా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశకు వచ్చింది, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిపడుతుంది, మరి మనం ఇంత పోరాటం చేసి రోడ్ల మీద వచ్చి ఆత్మహత్య చేసుకుంటే మరి ఎవరికి చేతిలో పోతుంది అని ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు మేధావులు అందరూ అంటే అరే భయ్ మనకు తెలంగాణ అంతా రానిరా భయ్, తెలంగాణ చూద్దాం. ఇప్పుడు మనకు వారికి నీకు నాకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పుడు ఏం చేసినాం? ఆంధ్ర ఉన్నటువంటి కమ్మ నాయకత్వాన్ని తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సకల జనులు ఏకమని వాళ్ళందరినీ తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఎవరి చేతికి అయింది? ఒక దొర చేతికి ప్రభుత్వం అయింది. 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏరింది. తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? అరే భయ్ 0.4% ఉన్నటువంటి వెలుమని రాజకీయం వెళ్తారా? మరి 10% రెడ్డిలో మనం ఏం చేస్తున్నారు? మేము మొత్తం ఏకమైన రాష్ట్రంలో రెడ్డిస్ మొత్తం ఏకమై ఊరు మొత్తం రాష్ట్రం అంతా ఏకమై రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకుందాం. మరి 60% ఉన్నటువంటి బీసీలు ఏం చేస్తున్నాం? అటు 4% కోట్లు వెళ్తాం, ఇటు 10% కోట్లు వెళ్తాం. వాడిని ఎమ్మెల్యే చేస్తాం, ఎంపీని చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు చేస్తాం. మనం మాత్రం ఓట్లు వేసే యంత్రాలనే ఉండి జేబీసీ అని ఉంటున్నాం. అది బంద్ చేయండి ముందుగా. ఇప్పుడు ఏం చేయాలి? మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు అన్ని రకాల 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఉద్యమాలు. ఇవాళ ఈ ఉద్యమం స్టార్ట్ అయింది.
బీసీలు మేల్కొన్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా కేంద్ర ప్రభుత్వాన్నైనా బిడ్డ మేము దలుచుకుంటే మిమ్మల్ని పాతాళ లోకంలో దొక్కేస్తాం మేము బీసీలో. పక్కా ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నేను చెప్తా ఉన్నా, ఈ కరీంనగర్ జిల్లా నుండి స్టార్ట్ అయిన ఉద్యమం ఖచ్చితంగా 33 జిల్లాల్లో సమయాన్ని పాటించాలి ప్లీజ్. మాట్లాడాలి మన గొంతులకే మనం టైం తక్కువ ఉంటుంది. దయచేసి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికార దిశగా మన బీసీలను ఏకం కావాలి. దయచేసి మిత్రుడు అన్నాడు కాబట్టి నేను సుతా తప్పని పరిస్థితి మనమందరం ఏకం కావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అతిరథ మహారథులు ఉద్యమకారులు అందరం కలిసి ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ఈ బీసీ నాయకత్వాన్ని బలపరిచి